నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో యూరియా కోసం చెప్పులతో క్యూ కట్టిన రైతులు. ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వ లేకపోవడంతో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రేడర్స్. రొటీన్కు భిన్నంగా కూతురు పెళ్లి పత్రికలు పంచుతున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి. 36 పేజీల పెళ్లి పత్రిక చూసి ఆశ్చర్యపోతున్న శ్రీనివాస్, శ్రీదేవిల బంధుమిత్రులు. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని, బీహార్, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని సీఎం తెలిపారు. మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని, 36,000 మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని సీఎం వివరించారు. ఎన్రోలర్గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారని, సుమారు 1,12,00,000కు పైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత, ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యతనా కాదా? కాబట్టే ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే. దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి 100% ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో, ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలా మంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని, కాకి లెక్కలు ఆయన చెప్పడం. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలన్నీ సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము, అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని
ఇది ఏదో ఒక కేసీఆర్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికలను ఉద్దేశించి నిజామాబాద్లో పర్యటించిన ఆయన కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని ఆయన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో పెద్దల మాట మూగబోయిందన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం తగ్గించారని గుర్తు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటలనే మర్చిపోయిందని విమర్శించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, విద్యార్థులకు విద్యా భరోసా ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. అన్ని గ్రామాలలో ప్రభుత్వం అంటేనే ఉపాధ్యాయుడు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ఉపాధ్యాయుల కోసం శాసన మండలిలో ప్రత్యేకంగా మరి ఎమ్మెల్సీలు ఉండాలి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా శాసన మండలిలో మరి ఎమ్మెల్సీలు ఉండే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అందులో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు ఉపాధ్యాయులకు. అది వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో మరి జీవో 317 కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఎల్ కావచ్చు, అనేక విషయాల్లో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల మీద మీ గొంతు మరి ఏ రకంగా గుండె చప్పుడు వినిపించేటువంటి శాసన మండలి సభ్యులు ఈరోజు శాసన మండలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరు మీద ఆ జెండా తీసుకొని ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తే ఉపాధ్యాయులు వేసేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి సత్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనేక రకాల హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది. టీచర్లను భర్తీ చేస్తాము, 5 డిఏలు ఇస్తాము, పిఆర్సీ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 317 కింద అయితే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తాము, అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీలను అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు టీచర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేశాయని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆరోపించారు. మరమ్మతుల పేరుతో కాలయాపన చేస్తూ రైతులతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, బీజేపీ నేతల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో 10 ఏళ్లు రైతులకు సాగునీటికి డోకా లేకుండేనని, కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రైతులకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. మరమ్మతులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతులకు సంబంధం లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో డ్యామ్ ఓనర్గా తెలంగాణ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుందని వినోద్ కుమార్ విమర్శించారు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేయలేవు. నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు ఇన్ని దశలో లేరు. ఆ ఎన్నికలప్పుడు 2000, 4000 చేస్తా అని, తులం బంగారం ఇస్తామని చెప్పి, 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఈ బుకాయించి అతి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చినావు. తెలంగాణ ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అఫీషియల్స్ పిలిపించుకో, ఇంజనీరింగ్ చీఫ్ పిలిపించుకో, మేడిగడ్డ బ్యారేజీని ఏ విధంగా మరమ్మతులు చేయొచ్చో చూసుకో. ఈ జూన్, జూలై మాసం వచ్చేసరికి రిపేర్ చేయి. అంతకంటే సమయం ఏం పెట్టదు. రిపేర్ చేయి, గేట్లు వేయి,
నీళ్లను ఆపు, పంట పొలాలకి నీళ్ళు ఇవ్వచ్చు. ఇది వచ్చే సంవత్సరం గురించి చెప్తున్నా. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా ప్రాణహిత నుంచి ఇప్పటికి కూడా నీళ్లు పుష్కలంగా పోతున్నాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల మిత్రులను అడుగుతున్నా, మీరు మేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి ప్రాణహిత, ఇంద్రావతి ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, మీరు గోదావరి నది దాటలేరు. ఇప్పుడు కూడా ఈ ఎండాకాలం కూడా దాటలేరు. మీరు నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి, మీద సన్నగా ఉపడుతుంటాయి, కానీ కింద చాలా స్పీడ్గా పోతుంటాయి. ఎక్కడి నుంచి వెళ్ళి అబుజ్మడ్, జబల్పూర్ అడులకి వెళ్ళి వస్తూ ఉంటాయి నీళ్ళు. ఇటు ప్రాణహితలో, అదేవిధంగా ఇంద్రావతిలో. తెలంగాణలో కూడా ఎండాకాలంలో కూడా పుష్కలమైన నీళ్లను హార్వెస్ట్ చేయొచ్చు, వాటిని ఎత్తిపోతల ద్వారా తీసుకురావచ్చు. అందుకే దూరదృష్టి ఉన్నటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. వీళ్ళకి అర్థం కాదు, ఈ కాంగ్రెస్ నాయకులకి, బీజేపీ నాయకులకి, కొంతమంది కుహనా మేధావులకి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టినామనేది అర్థం కాదు. ఎండాకాలంలో కూడా నీళ్లు ప్రవహిస్తాయి. ఎందుకు ప్రవహిస్తాయి? నీళ్ళు ఎండాకాలంలో వర్షాలు పడే కదా, ఎందుకు వస్తాయని అడిగారు నన్ను. నేను ఇదివరకు కూడా ఒకసారి కరీంనగర్ విలేకరులతో చెప్పిన. నేను ఆబూజ్ మడ్, అవి శాండ్ హిల్స్, అవి ఈ గ్రైనేట్ గుట్టలు కావు. వర్షాకాలంలో పడ్డటువంటి నీళ్ళన్నీ ఇనుకుతాయి. ఇసుక దిబ్బలు, మొరం దిబ్బలు, మట్టి దిబ్బలు ఆబూజ్ మడ్ అడివంతా. ఈ ఎండాకాలంలో పట ఆకులు ఎండిపోయిన తర్వాత సూర్యరశ్మికి ఆ గుట్టలలో, మట్టి గుట్టలలో, ఇసుక దిబ్బలలో ఉన్నటువంటి నీళ్లు ఎండ వేడికి బయటికి వెళ్తాయి. ఎట్లయితే నీళ్లు పడితే మనం స్పాంజ్తో తుడిసి మళ్ళా ఒత్తితే ఆ గుట్ట దిబ్బలు, మట్టి దిబ్బలలో ఉన్నటువంటి నీళ్లు ఎండ సూర్యరశ్మికి ఆ ఎండకు బయటకు వస్తుంటాయి. బయటకు వచ్చి ప్రవహించేదే ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఎండాకాలంలో వస్తాయి. గా నీటిని తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించారు. పుష్కలంగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ అనాలోచితమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పనులు చేసే సమయంలో చేయకపోవడం వల్ల ఇలా అన్యాయం జరిగి తెలంగాణ రైతులు లక్షలాది ఎకరాలు ఇలా ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మీరు మోటార్లు ఆన్ చేసేసి మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ అంటే రాకముందే వాటిని కొంత కష్టపడి డైవర్ట్ చేసేసి మరి అక్కడి నుంచి వెళ్ళి ఎత్తిపోతల ద్వారా మరి అన్నారం, సిందిల్లా నింపి మరి శ్రీపద ప్రాజెక్ట్ నింపి మన మిడ్ మానేర్ నింపితే రేపు కరీంనగర్ నగర ప్రజలకు మంచినీళ్ళు దక్కుతాయి, వరంగల్ నగర ప్రజలకు మంచినీళ్ళు దక్కుతాయి. ఈ ఎండాకాలం మే, జూన్లో ఆ పనులు అవుతాయి. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో చివరి తడి రైతులకి, వరి పొలాలకి చివరి తడి ఇవ్వాలంటే నువ్వు వెంటనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అయితే నీ ఇంటెలిజెన్స్ అధికారులు, నీ అడ్వైజర్లు గిట ఇంటే ఈ ప్రెస్ మీటు. దీని ద్వారా వెంటనే రేపు పొద్దున నువ్వు మీటింగ్ పెట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అరకొర స్టాక్తో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. రైతుకు 2-3 బ్యాగుల కంటే ఎక్కువ ఇవ్వని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ఇంజెంటు పెట్టినప్పటికీ జిల్లాకు 37,000 మెట్రిక్ టన్నులు మాత్రమే స్టాక్ వచ్చిందని అధికారులు తెలిపారు. రైతులు సాగు చేసిన పంటలకు ప్రస్తుతం మరో 10,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా సరిపడ యూరియా నిల్వ లేకపోవడంతో ఎక్కువ రేటుకు ప్రైవేట్ ట్రేడర్స్ విక్రయిస్తున్నారు. సహకార సంఘాల్లో 270 రూపాయలకు లభిస్తున్న యూరియా ప్రైవేట్ ట్రేడర్స్ 330 నుంచి 350 రూపాయలకు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్ గుడిలోని కృష్ణవేణి హై స్కూల్లో భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కనీస పరిశుభ్రత లేని వంటశాలలో పురుగుల భోజనం తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటనకు మేము ఇక్కడ విజిట్ చేసినాం ఈరోజు స్కూల్కి.
లైక్ నిన్న ఇష్యూ ఏమైందంటే లైక్ ఫుడ్లో పురుగులు వచ్చినాయి, పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకున్నారు. సో దాని గురించి మేము ఫుడ్ ఎట్లా ఉంది లైక్ అడగడానికి ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని చూద్దాం అనేసి మేము ఇక్కడ వస్తే లైక్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ ర్యాష్గా బిహేవ్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడేసినాం, వాళ్ళతో మాట్లాడినాం, మీరేం కాదు ఇక్కడ, మీరేం నడవదు ఇక్కడ అనేసి మాకు రెచ్చగొట్టి ఇక్కడ మా కిచెన్కి వాళ్ళే తీసుకొస్తున్నారు. ఏ ఫుడ్ వాళ్ళైతే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చినామన్నారు. ఆ సబ్ కాంట్రాక్టర్కి లైసెన్స్, మీ కాంట్రాక్టర్కి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ మీకు ఫుడ్ లైసెన్స్ ఎక్కడుంది చూపియండి అని అన్నాను ప్రిపరేషన్కి. అది లేదు. ఇక్కడ మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన లైక్ మెటీరియల్స్ని వాడుతున్నారు. ఇది సాంబార్ అయితే ఇది డైలీ ప్రిపేర్ చేసేది, ఇవి అన్నీ ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్స్ వీళ్ళు లైక్ ఎట్లా చేస్తున్నారో తెలీదు. ఇట్లాంటి ప్యాకెట్స్ తెచ్చి మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్ అయితే క్లీన్ లేదు, ఇక్కడ అంతా చెత్త ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిన్న పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకున్నారు, ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. మేము మీ ఛానల్లో కూడా మేము ఆ విజువల్స్ పంపిస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఇక్కడ జరిగే పరిస్థితి. చైర్మన్ అయితే లైక్ మీ ఇష్టం ఉన్నది మీరు చేసుకోండి, నాకేం ఫరక్ పడేది లేదు, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేసుకుంటా అన్నట్టు తీరులో బిహేవ్ చేస్తున్నాడు. హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ మైదానంలో కేంబ్రిడ్జ్ స్కూల్ స్పోర్ట్స్ డే వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు హాజరై స్పోర్ట్స్ డే జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో రాణించాలని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అవకాశాలను కల్పిస్తుందని, ఆ దిశగా విద్యార్థులు క్రీడల్లో ముందుకెళ్లాలని సూచించారు. To unfurl the Olympiad flag. I request, please release the balloons and declare the sports meet open. What a fantastic display of teamwork in itself. The training, the coordination. A heartfelt tribute to one of the India's most prominent leaders. A brighter future for all. హైదరాబాద్ లాలాగూడ పిఎస్ పరిధిలో హోటల్లో దాడి చేసి సిబ్బందిని గాయపరిచిన సలీం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. లాలాగూడలోని సూపర్ స్టార్ హోటల్లో బిర్యానీ తీసుకున్న తర్వాత హోటల్ సిబ్బంది డబ్బులు అడగడంతో నన్నే డబ్బులు అడుగుతారా అని సలీం మరో వ్యక్తి జావేద్లు కలిసి హోటల్లో రాడ్డుతో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా తన సోదరుడు రౌడీ షీటర్ అని చెప్పి హోటల్లో దౌర్జన్యం చేసేవాడని సలీంపై ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి పరారీలో ఉన్న సలీంను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి అంటే అందాజ 2 గంటల సమయంలో ఒక కంప్లైంట్ రావడం జరిగింది మా దగ్గరికి. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఫిర్యాదులో ఏమని తెలిపాడు అంటే, శాంతినగర్లో ఉన్నటువంటి వాళ్ళ హోటల్ సూపర్ స్టార్ హోటల్ అనేటువంటి హోటల్ రన్ చేసుకుంటుంటే ముందు రోజు 10 గంటల సమయంలో సలీం అనే వ్యక్తి వచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వమని అడగడం జరిగింది. గతంలో కూడా ఇతను బిర్యానీ ఇవ్వమని డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకుపోవడానికి దౌర్జన్యం చేసుకుంటూ బిర్యానీ ఇవ్వమని చెప్పి ఎప్పటికప్పుడు ఒత్తిడి బెదిరించి తీసుకుపోతుండేవాడని, అదేవిధంగా ఆ రోజు కూడా వచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళిన తర్వాత 10 గంటలకు అందాజ 10 గంటల సమయం తీసుకుపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక అరగంట తర్వాత 10:30 గంటలకు వచ్చి ఒక ఐరన్ పైప్ తీసుకొని కౌంటర్ మీద ఉన్నటువంటి నిసార్ అనే వ్యక్తిని తల మీద పట్టుగా అతనికి బ్లడ్ ఇంజరీస్ అయినాయి. సో వెంటనే మన హాస్పిటల్కి పంపించి గాంధీకి చికిత్స చేయించడం జరిగింది. ఇతనితో పాటు సలీంతో పాటు అతనితో పాటు జావేద్ అనే వ్యక్తి కూడా అతని వెంట ఉండడం జరిగింది. సో ఈ జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఈరోజు రాత్రి ఈ సలీం అనే వ్యక్తిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా వీలైన తొందరగా పట్టుకొని ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాము. ఇతని మీద ఎటువంటి రౌడీ షీట్ లేదు, కానీ వీళ్ళ తమ్ముడు ఒక రౌడీ షీటర్ ఉండేవాడని చెప్పి అతని పేరు చెప్పి బెదిరిస్తాడనేది మనకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కుబేరా సినిమా టైటిల్పై వివాదం నెలకొంది. ఆ టైటిల్ తమదేనంటూ
త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసర్ నరేందర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో న్యాయవాది రాజేష్, కో ప్రొడ్యూసర్లు రజనీకాంత్, మల్లేష్లతో కలిసి మాట్లాడారు. అన్ని అనుమతులు పొందిన కుబేరా టైటిల్ను కాపీ చేసి ఇప్పుడు టైటిల్కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తమకు తీవ్రంగా నష్టం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తాము ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోగా తిరిగి తమనే బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము చట్ట ప్రకారం కుబేరా టైటిల్ విషయంలో కోర్టును ఆశ్రయించామని చెప్పారు. త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ బై నరేందర్ అండ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ 29/11/2023 కుబేరా మూవీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. దాని తర్వాత ఒక 4 నెలల తర్వాత శేఖర్ కమ్ములాస్ అనే తోక, అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ప్రిఫిక్స్ అఫిక్స్ యాడ్ చేసుకొని శేఖర్ కమ్ములాస్ కనిపించకుండా కుబేరాకు వచ్చే పెద్ద అక్షరాలతో ముందుకు వచ్చారండి. ఆల్రెడీ మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ 2 కోట్లు ఖర్చు పెట్టి మూవీని 90% కంప్లీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మూవీ వచ్చేసి 200 కోట్ల బడ్జెట్. చిన్న మూవీస్ పెద్ద మూవీస్ వద్ద క్లాష్ వస్తుంది. దీనికి మాకు 4 డిమాండ్లు మేము ముందులో పెడుతున్నాము. ఒకటి వచ్చేసి మీరు టైటిల్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ములాస్ కుబేరా అనే టైటిల్, కుబేరా అనే మూవీ కాకుండా నువ్వు ఏమైనా టైటిల్ పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. ఆప్షన్ 2 వచ్చేసి శేఖర్ కమ్ముల ఇప్పుడు మాకు ఆల్రెడీ నష్టపరిహారం లీగల్గా చెల్లించండి. మూడోది వచ్చేసి ఇప్పుడు శేఖర్ కమ్ములాస్ కుబేరా, ధనుష్ కుబేరా దాంట్లో మాకు బాధ్యతగా వాటా ఇవ్వండి. 4వది వచ్చేసి ఇంకా పోరాబాయ్ నువ్వు తప్పు చేసినా మేము వదిలేస్తాము, నువ్వు బతుకు అని మేము వదిలేస్తాం, మీకు చలనచిత్ర భిక్ష పెట్టేస్తాము డెఫినెట్ గా. అప్పుడు మీరు శేఖర్ కమ్ముల్లా అనేది మీరు బ్రాండ్ కదా, శేఖర్ కమ్ముల్లా అనేది ఒక బ్రాండ్ టైటిల్ తోపు తురుము అయితే శేఖర్ కమ్ములాస్ కుబేరా కూడా సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ పెట్టండి. ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మహేష్ కలేజా డెఫినెట్ గా బాలీవుడ్లలో కూడా ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ కి రావాలని దిల్ రాజు గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా. నా పేరు నరేంద్ర కరణకొండ. నేను కుబేరా అనే టైటిల్ని 2023 రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 80% కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్చి 8వ తారీఖు 2024లో ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ నేను క్వశ్చన్ చేశాను, ఈ టైటిల్ నాకు కేటాయించిన తర్వాత ఇంకొకరికి ఎలా కేటాయిస్తారు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే దుర్భాషలు ఆడారు. మీ చిన్న సినిమాని ఎవరు దేకుతారు, అది పెద్ద సినిమా, ఆ చిన్న సినిమాని ఎవరు దేకరు, మీరు చిన్నవాళ్ళు, వాళ్ళకు పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి, మీ చిన్న సినిమాని రిలీజ్ చేయనని చెప్పేసి ప్రసన్న కుమార్ నాకు వార్నింగ్ చేయడం జరిగింది. దానికి నేను మా లీగల్ టీమ్ను అప్రోచ్ అయ్యి నేను ఎంతో ఖర్చు పెట్టి దీని మీద ఆశతోటి తెలుగు చలనచిత్ర సినిమా మండలికి ఒక రిక్వెస్ట్ కూడా నేను ఇచ్చాను. అయినా కానీ వాళ్ళు నన్ను పట్టించుకోకుండా రకరకాలుగా వేధించడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో సినిమా తీయాలి, ఎంతో మందికి ఒక ఆదర్శకంగా ఉండాలనే ఆలోచనతో వస్తే మమ్మల్ని ఈ రకంగా చిన్న సినిమా అని చేసి తొక్కేయడము, మా టైటిల్ని లాక్కోవడము. ఇప్పుడు నేను 80% కంప్లీట్ అయ్యింది. ఆ 80% కంప్లీట్ ఖర్చు పెట్టుకున్న దానికి ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎందుకంటే నా సినిమాని రిలీజ్ చేయకుండా వీళ్ళు ఈ టైటిల్ని కొట్టేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. దానికి మీడియా ద్వారా ఒక విన్నపము ఏంటి అంటే తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూరి హండి విశ్వవిద్యాలయాల నుండి నకిలీ సర్టిఫికేట్స్ను ఉపయోగించి కాట్రావత్ నరేష్ అనే వ్యక్తి గద్వాల్ వ్యవసాయ శాఖలో 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడని, అతను నకిలీ సర్టిఫికేట్స్ను పొందడానికి సహకరించిన పెరుమాల నాగరాజ్ను అరెస్ట్ చేసినట్లు గద్వాల్ డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నరేష్ ఉపయోగించినవి నకిలీ సర్టిఫికెట్లని తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనే అతని మీద, కాట్రావత్ నరేష్ అనే అతని మీద అసిస్టెంట్ డైరెక్టర్గా కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు. అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ఆదేశాల మేరకు టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాట్రావత్ నరేష్ అండ్ పెరుమల్ల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో పనిచేసే నేటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాము.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు 2 కూతుళ్లు 1 కుమారుడు. మొదటి కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది. ఇటీవల కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్రబాబుతో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 23న వివాహ ముహూర్తం ఖరారు చేస్తున్నారు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు శుభలేఖ తయారు చేయాలని సంకల్పించి రొటీన్కు భిన్నంగా అందరినీ ఆకర్షించేలా తమ ప్రత్యేకతను చాటుకునేలా అతిపెద్ద శుభలేఖ పెళ్లి పుస్తకం ముద్రించారు. హిందూ వివాహం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పేలా ఒక్కొక్క పేజీలో పెళ్లి తంతులో జరిగే వివరాలను పొందుపరిచి 36 పేజీలతో వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించారు. పుస్తక రూపంలో ముద్రించిన వివాహ ఆహ్వాన శుభలేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు పెళ్లి కూతురు రవళిక బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి పెళ్లి పుస్తకం ఇచ్చి ఆహ్వానం పలకడం ప్రత్యేకంగా రూపొందించిన శుభలేఖ అందరినీ ఆకట్టుకుంటుంది. పెళ్లి పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తూ పెళ్లిలో ఇన్ని జరుగుతాయని చర్చించుకుంటున్నారు. నా పేరు సుద్దాల శ్రీనివాస్, మాది జమ్మికుంట మున్సిపాలిటీ. ఇక్కడ ఏంటంటే వివాహం అనేది ఈ రోజులలో ఊరికేనే అలాగా జరుగుతూ ఉంది. కార్డ్స్ ఈ సిస్టంలో కార్డ్స్ కొట్టేయడంలో ఎలా ఉంటుందంటే 1 పేజీ 2 పేజీలతో అసలు దాన్ని చూడడం లేదు. మీదనే మెన్యూ ఉంటుంది, ఆ మెన్యూ ప్రకారంగానే వెళ్ళడం అటెండ్ కావడం జరుగుతూ ఉంది చాలామంది కూడా. సో దీనికి అసలైన సంస్కృతి ఏంటి పెళ్ళి అంటే అనేది తెలవడం కోసం పురాతనంగా ఈ పత్రిక అనేది పురాతనంగా కూడా ఉండేది. ఒకప్పుడు పెళ్ళి 5 రోజులు జరిపించేవారు, అది రాను రాను 1 రోజు 1 గంటకే వచ్చేసింది. సో ఈ విధంగా ఉన్న దీన్ని మనం కొట్టించిన పత్రికను తీసి పక్కనేసి దానికి వాల్యూ లేకుండా చేస్తున్న ఈ రోజులలో నాకు ఒక డిఫరెంట్గా ఐడియా వచ్చేసి ఈ పత్రికని ఇలా కాదు, పెళ్ళి అంటే ఏంటి అనేది చూపించడం కోసం దీన్ని ఒక డిజైన్గా చేయడం జరిగింది. ఇది పురాతనంగా కుట్టించిందే, కానీ దీన్ని మళ్ళీ ఆధునికంగా తీర్చిదిద్ది ఈ సనాతన ధర్మంలో ట్రెడిషన్ని కాపాడడం కోసం ముఖ్యంగా యువతకు తెలియకుండా అయిపోతుంది. పెళ్ళికి వస్తే కేవలం విందులు వినోదాలాగానే ఆనందిస్తున్నారు, కానీ పెళ్ళి అర్థాలు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి దాని కొరకంటూ ఒక ప్రత్యేకతగా అన్ని క్రోడీకరించి పాటలతో సహా ఈ బుక్కుని రూపొందించడం జరిగింది. నా పెళ్లి సందర్భంగా ఈ పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఏంటంటే మా యూత్ ఎవరికి అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియదు. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్, అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా ఎవరింట్లో ఉండట్లేదు. సో వాళ్ళు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాము. అది అందరికీ గుర్తు చేయాలని ఇది తీసుకురావడం జరిగింది. మా డాడీ, మా మమ్మీ అందరికీ ఉండే విషయం ఇది. సో ఇది అందరూ తెలుసుకొని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మేము బుక్ని ఇలానే పెట్టుకుంటాము, దాచిపెట్టుకుంటాము, మేము చూస్తాము అని. అందరి పత్రిక అయితే తీసి పడేస్తున్నారు. ఇది మాత్రం స్టోర్ చేసి మా పిల్లలకి చెప్తాము, ఇంత బాగుంది, ఇంత ఐడియా ఎవరికి వచ్చింది, ఇంత పని ఎందుకు పెట్టుకున్నారు మీరు, ఒక పత్రిక కొట్టేయడమే చాలా కష్టంగా ఉంది, 1 పేజీ కొట్టడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అక్కడ పత్రిక వాళ్ళు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది అయింది. బట్ అందరూ మాకు హెల్ప్ చేశారు. ఇది తీసుకోవడం కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది. సుదీప్ అన్న వాళ్ళ పత్రిక దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని అదే దాన్ని రినోవేట్ చేసి చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో యూరియా కోసం చెప్పులతో క్యూ కట్టిన రైతులు. ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వ లేకపోవడంతో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రేడర్స్. రొటీన్కు భిన్నంగా కూతురు పెళ్లి పత్రికలు పంచుతున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి. 36 పేజీల పెళ్లి పత్రిక చూసి ఆశ్చర్యపోతున్న శ్రీనివాస్ శ్రీదేవిల బంధుమిత్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.